పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి పూట మొదటి సమయాలు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనము మనము 28:8 చూద్దాం. 28వ అధ్యాయం 8వ వచనం మరొకసారి వాక్యాన్ని కొరకై చదువుకుందాం. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకుమును చెప్పి నాతో మాట్లాడకై నేను నీతో చెప్పు వారిని రప్పించమని కోరగా దేవుడు తన లేఖన భాగాన్ని ఆశీర్వదించునుగా. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సంఘమా, సమూహమా, స్నేహితులారా, బంధువులారా, శ్రేయోభిలాషులారా, ఈ రాత్రి వేళ యూట్యూబ్ ఛానల్ షాలేం స్వరం తిరుపతి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వాక్యాలు వింటున్నారని, తద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారని మేము నమ్మి మీ పక్షాన ప్రార్థన చేస్తున్నాం. మా పక్షాన కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని ఆశిస్తూ ఉన్నాం. ఏదేమైనా దేవుని మహాకృపలో అనుదినం దేవుని వాక్యం చేత మనం నింపబడుతున్నాం. సంఘం దేవుని వాక్యం చేత మనం ఏమవుతున్నాం? ఏమంటే నిన్నటి దిన వాక్యం విన్నాం, ఈరోజు కూడా దేవుని వాక్యం వింటూ ఉన్నాం. అనుదినము దేవుని వాక్యం వినేవారు ఎలాంటి వారు? చెప్పాలి, ఎలాంటి వారు? వారు ధన్యులు అని చదువుతున్నాం. దేవుని వాక్యం వినివారందరూ కూడా ధన్యులు. లోక మాటలు విని కొన్నిటిలో నష్టం కలిగించవచ్చు, బాధ కలిగించవచ్చేమో, కానీ వింటున్నారు ఎవరైనా సరే దేవుని మాటలు విని ఎప్పుడు చెడిపోలా. దేవుని మాటలు విని బాగుపడిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రభువా ఈ రాత్రి వేళ ఏ వాక్యం అందించాలి ప్రభు అంటే, నువ్వు వేషాల గురించి చెప్పిన ఆయన ఇప్పుడు ఎక్కువగా వేషాలు వేస్తున్నారు అన్నాడు. ఏం గురించి చెప్పన్నాడు? బైబిల్లో వేషము వేషము వేషం అనే పదాలు రాయబడాయి. అంటే అక్కడ అర్థం ఏమిటంటే, వేషం అంటే అర్థం అంటే మన రూపం కాకుండా మరొక రూపం వేయడం. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక అబ్బాయిని, నేను అమ్మాయి వేషం వేస్తా. ఇప్పుడు ఏమైపోయినాను? మురళిని నేను అమ్మాయిగా మారితే ఏమవుతుంది? అమ్మాయిగా స్త్రీగా మారుతుంది. అంటే బైబిల్ ఏం చెప్పిందో తెలిసిన, వేషాలు వేసేవారంటే దేవునికి అసహ్యమట. స్త్రీ పురుషుడు వేషం వేయకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు. ఒకవేళ వేస్తే వారి యెహోవా దృష్టికి ఏం రాయబడింది? ఇష్టులని రాయబడాల, మంచోళ్ళని రాయబడాల. అక్కడ ఏం రాయబడింది తెలిసిన? హేయము అంటే నాకు ఇష్టం లేదు, నాకు అసహ్యము, నేను ఒప్పుకోను, నేను ఊరుకోను, నాకు నాకు అలర్జీగా ఉంది పో అంట చూడు. అది దేవునికి కూడా కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆవేశం వస్తుంది. చెయ్యకూడని పనులు నేను చెప్తే కూడా మీరు చేస్తున్నారు. నేను చెప్పిన పని నేనేం చెప్పినా చేయమంటే మీరు అది కాకుండా వేరే చేస్తున్నారేమి? దేవుని వాక్యం ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే ద్వారా దేవుడు రాయించాడు కదా. ధర్మశాస్త్ర గ్రంథం అంటే అర్థం ఏమంటే రెండవసారి రాశాడు ఆ ప్రజలకి. అంటే మొదటిసారి విన్నా రెండోసారి కూడా మరలా రాయించాడంటే ఈరోజు రెండోసారి రాయబడినటువంటి విషయాన్ని మనం వింటున్నాం. కాబట్టి మనం వింటున్నామంటే ఎన్నిసార్లు వింటామండి? ఎన్నిసార్లు వింటున్నామంటే రోజు చదువుతున్నామా. కనుక మీరు అర్థం చేసుకోవాలి, వేషాలు వేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఏం వేషం వేస్తున్నారా? అసలు చెవులు పోగులు వేసుకుంటున్నారు. ఎవరా? అబ్బాయిలు. రకరకాల అటువంటి పరిస్థితులు మారిపోతుంది, అందరూ జుట్లు వేసుకుంటున్నారు వెనకాల. బైబిల్ అంటుంది ఇది ఏమనంటే అదొక పిలక, అదొక పిలక. ఏడు పెంచాడు, ఏడు కూడా లబ్బరేస్తున్నారు కొంతమంది. ఇదొక వేషం. అంటే ఏందనుకుంటున్నారు? ఒక పురుషుడు వలసిన వీధిలో అమ్మాయిలు ఎట్ట పోతున్నారు? బుల్లెట్ బండిలో పోతున్నారు. అమ్మాయి అనేది ఎలా? అబ్బాయి ముందుకు పోతే తెలుస్తుంది ఆమె అమ్మాయి అనేది. అంటే కటింగ్ చేసుకొని, టీషర్ట్ వేసుకొని, జీన్స్ ప్యాంట్ లెగ్గింగ్ వేసుకొని, షూలు వేసుకుని పోతుంటే పురుషుడు అనుకున్నా నేను. ఎవరో కథ కదా, నేనే చూసినాను. ఎవరు ఎంత స్పీడ్గా పోతారో కొంచెం నేను ఓవర్టేక్ చేసి చూస్తే అబ్బాయి కాదు అమ్మాయి. కానీ ఓరే అది బుల్లెట్ బండిలో పోతుండదు. ఏదో ఫ్లైట్ ఏదో వెళ్తున్నారు లేడీస్ ఈరోజు దినాల్లో. బుల్లెట్ బండి పెద్ద గొప్ప అని అనుకున్నా, బండిలో పోతా అటు అనుకోవాల్సి వచ్చింది. సమాజం మేమేం తక్కువ? ఎవరా చెప్పాలి, మీరు నోరు తెరిచి చెప్పాలి. మేమేం దేంట్లో తక్కువ? మేము అన్నింటిలో ఎక్కువైపోయే అంతం దగ్గరికి వస్తూ ఉండదు. ఈనాడు స్త్రీకి ఇచ్చినటువంటి ఆనాటి మొదలుకొని నేటి వారికి సమస్యలే. నువ్వు ఇచ్చిన స్త్రీయా కదా అన్నాడు ఆయన అయ్యగారు. ఎవరినైనా ఎవరైనా అది ఆదాము. నువ్వు ఇచ్చిన స్త్రీయా కదా,
అంటే అర్థం ఏమంటే నేనేదో జంటగా ఉంటానని ఇచ్చాను, మీరు నాకు మంట పెడతారు నాకేం తెలుసు అనుకున్నాడు. మీరు మంట పెడతారనే ఆ పరిస్థితి మీరే చేసుకున్నారుగా. దేవుని వాక్యములో మన వేషాలు వేసేవారం కాదు, మారు వేషాలు వేసేవారం కాదు. ఇదేమైనా గారిడి కాదు, మాయ చేసే మంత్రాలు కాదు మంది. ఈ రాత్రి వేళ ఎందుకు దేవుడు మన కొరస్తులో మాట్లాడుతున్నారంటే, ఒకవేళ మనం వేషాలు వేస్తుంటే అంటే మనం ఎలాంటి వారంటే ఊసర వెళ్ళి లాంటి వారు. మనం కూడా వేషధారులమే. బైబిల్ ఏముంది? వేషధారులారా అన్నాడా లేదా? క్రైస్తవమే కాదు, లోకమే ఒక నటనాలయం. మా భక్తుడు అన్నాడు నటనాలయం, వేషధారణ కలిగింది. అంత మాత్రం ఊసర వెళ్ళి చూడండి, ఆ తొండ ఏమవుతుందా? రంగులు 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 మారుతుంది. మనం కూడా గుళ్ళోకి వస్తే మనలాంటి భక్తుడు ఊరు కనిపించడు, లోకానికి వెళ్తే మనలాంటి వ్యక్తులు ఊరు కనిపించరు. ఏడేమో అలా ఆడేమో అలాగుంటున్నాం. దీన్ని ఏమంటారంటే వేషధారణ అంటారు. పైన పటారం లోన లొటారం దీనికి టైటిల్. చెట్టు పైన బాగానే ఉంటుంది, పచ్చగా ఉంటుంది, పలక్కని ఇరిగిపోయింది అప్పుడే. అంటే అర్థమేమే, చెట్టు ఉన్నదే కానీ అందులో ఏమీ లేదు, సరైనటువంటి బలం లేదు కాబట్టి ఇరిగి గాలి వానకి ఇరిగి అది పడిపోతుంది. పెద్ద వృక్షమైన బలం లేకపోతే ఏమవుతుందంటే అది విరిగి పడాల్సిందే కింద. సరే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 2 వచనాల్లో లేక ఒక వాక్యం చదువుకున్నాం. ఇప్పుడు మనం చదువుకుంటే ఒక ఆయన వేషం వేశాడు. ఆయన సామాన్యుడు కాదు, నీలాగా నాలాంటి వ్యక్తి కాదు. ఒక రాజు ఏం వేశాడు? వేషం వేశాడు. అంత మనకు పోయే కాలం దగ్గరికి వస్తే ఆ పాటే పడతాడంటారు చూడు లోకం, అట్ అయిపోయింది నీ జీవితం. ఒక రాజు, ఇశ్రాయేలుకు ప్రథమ రాజు, మొదటి రాజు అయిన ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఎంచుకున్నాడు, కోరుకున్నాడు, సమయాల ద్వారా అభిషేకించబడ్డాడు, నాయకత్వం కలిగి రాజరికం కలిగిన వాడు. ఇతనికే చేత కాకుండా కాదు, యుద్ధాభ్యాసం కలిగిన వాడు, మంచి సైనిక బలం కలిగిన వాడు, పోరాటం కలిగిన వాడు, ఆయుధాలు కలిగిన వాడు. ఎట చెప్పగలవు నాయనంటావా? దావీదుకి ఏమన్నాడు సౌలు? నా ఆయుధాలన్నీ తీసుకోమన్నాడే లేదా? అంటే అతనికి ఏమొచ్చు? ఆయుధాలు వచ్చంటే దానికి అలవాటు ఉన్నాడు. యుద్ధములో నేర్పరగలిగి ఆయుధాలు వాడడంలో నైపుణ్యత కలిగిన వాడే ఉన్నప్పటికీ ఇప్పుడు చూస్తే సందర్భం చూస్తే ఒకానొక సందర్భంలో ఇప్పుడు ఒక యుద్ధం ప్రారంభించబడింది. సౌలు ఇశ్రాయేలుకు సమకూర్చను, వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనసునందు భయమునొంది. ఏమవుతాడు? మొదటి నుంచి అతనికి ఏం కలిగింది? భయము 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 భయము. యెహోవా మనకుండగా మనకు విరోధి ఎవడు అని అనుకోవాల్సిన వాడు ఏమైపడి తెసండి? భయం కలిగిన జీవితంలో మారిపోయాడు. దేవుని దగ్గర ఇటు అనుకుంటాడు, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానను ఊరిము ద్వారానను ప్రవక్తుల ద్వారాను ఏమైనా సెలవీయకుండాను. ఆ రోజుల్లో ఒక యుద్ధానికి వెళ్ళాలంటే యాజకుల ద్వారా, ఆ ప్రవక్తుల ద్వారా ఏం చేసేవారంట? ఆ దేవుని యొక్క విషయాన్ని తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారు? వెళ్తారు. దేవుని యొక్క విషయాన్ని తెలుసుకొని పోదామా వద్దున, యుద్ధానికి వెళ్ళాలా వద్దా, పర్మిషన్ తీసుకుంటే ఎవరు దగ్గర? దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళేవారు. ఊరీమును గురించి రాయబడిన మాట చూస్తున్నాం. ఊరీము కూడా అంటే ఏమంటే అంటే జరగబోయేది జరుగుతుందా లేదనే దానికి ఒక నిదర్శనం అది. ఇప్పుడు అవన్నీ కూడా సెలవీయకుండే కొద్దికి సొంత నిర్ణయం తీసుకున్నాడు రాజుగారు. సైనికులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు. అందరూ ఉన్న తన బలవంతుడన్న సంగతిని మరిచి మేము బలహీనులమని ఆలోచన చేసుకొని ఇట్లా కాదని ఒక ప్రయత్నం చేశాడు. అది ఏ ప్రయత్నం అంటే ఆ ప్రయత్నం అంటే శకునగాండ్రుల దగ్గరికి వెళ్ళాడు, సోదెగాండ్రుల దగ్గరికి వెళ్ళాడు, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరా? రాజు. విచారించి కనుక్కోమన్నాడు. కనుక్కొని మళ్ళీ పోయాడు. నేను అంటాను, వెళ్ళవలసిన ఆయన దగ్గరికి వెళ్ళకుండా అంటే ఆడ పర్మిషన్ రాకపోయే కొందికి ఇప్పుడు ఎవరి దగ్గర పోయాడు? శకునగాడి దగ్గరికి పోయి మేము గెలమని డైరెక్ట్ పోతే కనుక్కుంటారని ఎట్టపోయినాడా? వేషం వేసుకుని పోయినాడు. అవి ఏం వేషం వేసినాడో యెహోవా ఈరే ఆయనకే తెలుసు. వేషం వేసుకొని రాజుగారు ఏం వేశాడు? ఇప్పుడు తన వస్త్రాన్ని, తన రౌపాన్ని, తన అధికారాన్ని, తన హోదాని, తన పలుకుబడిని, తనకున్నటువంటి గౌరవాన్ని విడిచిపెట్టి ఏమయ్యాడు? ఇటు అనుకుంటాడు రాజుగారు, అయ్యా మురళి ఇలాగనుకుంటే సంభాషించుకుంటే నేను పోయింది ఎవరి కోసం?
ఎవరికోసం నేను పోయింది? నా ప్రజల కొరకే కదా అని అంటాడేమో నేను అడిగితే. అంతేనా? నేను అడిగితే అలాగంటాడేమో. కానీ అడగాల్సింది ఎవరిని అడగాలి? అప్పుడు అతను పోయి దేవుని అడగాలి. దేవుడు పర్మిషన్ మీకు కూడా ఆపేవాలి. కానీ ఇతను వేషం వేసుకుని వెళ్ళాడు. ఎక్కడికి పోయినాడు? ఒక విశ్వాసి ఎవరి దగ్గరికి పోయినాడు? ఇక్కడ మంత్రగాళ్ళ దగ్గరికి, సోదిగాండ్ర దగ్గరికి, శకునుగాండ్ర దగ్గరికి వెళ్ళాడు. విశ్వాసులకి ఇది తగునా? బైబిల్లో రాయబడుతున్న యెషయా గ్రంథంలో వాళ్ళు ఎంత చేసినా అవి వ్యర్థము, వాటి వల్ల ఎటువంటి ఉపయోగమే లేదని రాయబడింది బైబిల్లో. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇక్కడ ప్రార్థన చేసుకుంటాం, జరగలేదు అనుకో. ఆ పాస్టర్ ప్రార్థన చేయాడు, జరగలేదా? ఆయన చెప్పినాడా ఏడకి బొమ్మనిందా? ఆడకి బొమ్మంది. ఆడ ఊదించుకుంటే, ఆడగాని చెప్పించుకుంటే, ఆడగాని చేయించుకుంటే, ఆడగాని పెడితే, ఆడేదో వెలిగిస్తే, ఆడేదో మొక్కుకుంటే అప్పుడు జరుగుతుందంట అని ఎవరు చెప్తున్నారా? విశ్వాసులు మరొక విశ్వాసులకు చెప్పి నేర్పించి పంపిస్తున్నారు ఈ రోజుల్లో. అంటే నువ్వు విశ్వాస విశ్వాస మందిరలేమో విశ్వాస మాటలే, కానీ లోకానికి వెళ్ళే కొందికి అవిశ్వాసంతో జీవించి లోకంతో నువ్వు కలిసిపోయి ఎంత ఘోరాతి ఘోరమైన పనులు చేస్తున్నాం. చాలామంది జీవితాలు మనం చూస్తే దేవుని పిల్లలు కలిగిన వారు ఇంటి ముందర ఏం చేస్తున్నారండి? ఇంటి ముందు రకరకాలు దేవుడికి ఏదైతే నచ్చవో అవన్నీ చేస్తారు. ఇంత పెద్ద టెంకాయ ఉంటుంది, ఇంత పెద్ద కొబ్బరికాయలు ఉంటాయి, ఇంత పెద్ద దిష్టికాయలు ఉంటాయి. వాళ్ళేమో ఆరాధన చేసే ఇల్లే. అచ్చుముద్ర ఉంటుంది ఓపెనింగ్లో, రెడీగా ఈ పక్క ముద్ర ఉంటుంది, ఈ పక్క ముద్ర ఉంటుంది. మమ్మల్ని పిలుస్తున్నారు ఏడకా ఓపెనింగ్కి. వాళ్ళు స్టార్ట్ చేసి అయిపోయింటే తర్వాత మేము పోయి ప్రేయర్ చేయాలంట. సేవకుడు అంటే అంత చిన్నచూపు అయిపోయింది. ఏమండి, ఏదో పిలిచేస్తే వచ్చేస్తాడని. నేను వెళ్ళాను ఒక చోటికి, అది చూసాను, నేను రిటర్న్ వచ్చేసినట్టే. నేను చేయనని. ఒక ఆయన చక్కగా గాయకుడు, పాటలు భలే పాడతాడు. తెల్లారి కొద్దిగా 3 గంటలకు పూజ తీసుకొచ్చి పూజ చేసి మళ్ళీ 4 గంటలకు మమ్మల్ని పెడుతున్నాడు. రండయ్యా ప్రార్థన చేద్దురని. పోసాలుగాని అనుకున్నాను నేను. ఏందండి ఇవన్నీ? టైం టేబుల్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ టైం పెట్టుకొని వాళ్ళు డిసైడ్ చేసుకొని అన్నీ చేసుకునేసి మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు విశ్వాసుల సేవకుల దగ్గరకు వచ్చి, బ్రదర్ మీరు తెల్లవారితో 6 గంటలకు వస్తే ప్రార్థన చేయొచ్చు, ఆ లోపల మేము అన్నీ చేసుకునేసి రెడీగా ఉంటాం మీకోసం. అంటే బైబిల్ ఏం చెప్పింది? ప్రతిదీ మంచిది అన్నాడు. దేవుని సేవకులు వారు ప్రార్థన చేయడం ఆశీర్వాదం. మంత్రించి ఎన్నో ప్రయత్నం జరగకపోవచ్చు, ఒకవేళ నీకు పరీక్ష రావచ్చు, ఒకవేళ శ్రమల గుండా నువ్వు నలిగి ఉండొచ్చు, అనుభవించాల్సిందే. కానీ దేవుని నిర్ణయం కాకుండా వేషధారణంగా నువ్వు వెళ్ళడం ఎంత ఘోరాతి ఘోరం. మరి ఎలాంటి వారంట? చూడండి, 2వ సమూయేలు గ్రంథం చదవాలి. బైబిల్లో నాకు సహకరించండి. 22:45 2వ సమూయేలు గ్రంథం 22:45 ఆ రాయబడిన మాట చూద్దాం. అన్యులు నాకు లోబడినట్లుగా వేషం వేస్తారు. ఈ వారంలో అట్టే జరిగింది కదా. ఒక వారం అన్యులు లోబడినట్లుగా నాకేం వేసినారు? ఎందుకు తెలిసిన? ఆ పని జరగాలి కాబట్టి. కొంతమంది వస్తారండి మందిరానికి, అయ్యగారు మాకు దురాత్మలు ఉందయ్యా, మా ఇంట్లో శకును ఉందయ్యా, మా ఇంట్లో అది చేసి పెట్టేనారయ్యా, ఇది చేసి పెట్టారంటే ప్రార్థన చేస్తాం, బాగా అయిపోయింది. మళ్ళీ మా గుడికి రాలేదంటలా, మా బంధువులు వద్దన్నారా, మేము అప్పటి నుంచి పోతా ఉన్నామా, ఇంకా రాగొంది చెప్తారు. అంటే నీ అవసరానికి మాత్రం దేవుడు అవసరం. దేవుని దగ్గరకు వచ్చి బాగా అయిపోతే మళ్ళీ వదిలేస్తావా నువ్వు? అంటే ఇప్పుడు అర్థం, దేవుడు చెప్పాడు ఏమన్నాడు? అన్యులు ఏం చెప్పింది? మళ్ళా చదువున్నాను వాక్యం. నాకు లోబడినట్లుగా వేషం వేస్తున్నారు. వీళ్ళు ఏం పేరు పెట్టాలి? ఎట్టటోళ్ళని ఈ వేషధారులారని పెట్టాలి వీళ్ళని. అంటే వేషధారులు అంటే అవసరాన్ని బట్టి వచ్చేవాళ్ళు, మాయా వేషం వేసేవాళ్ళు, అవసరం తీరిపోతున్న వెంటనేవారు. వేషం కలిగినటువంటి వారు సంఘాలు ఉండకూడదు. అందుకని అడగనా అని వేషులను క్షమిస్తాను కానీ వేషధారణ క్షమించనున్నాడు ఆయన. మనం దేవుని పిల్లలు దేవుని ప్రజలుగా కనిపించాలి, విశ్వాసులుగా కనిపించాలి. అలా కాకుండా అన్యులాగా బ్రతికితే ఆ బ్రతుకు మనకేం లేదు తెలుసుని వ్యర్థం. జీవిస్తున్నాను పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడివే. సౌలు రాజు జీవితంలో మనం వింటూ ఉండగా ఆ దేశానికే రాజు అయినటువంటి సౌలు రాజు దేవుడు అభిషేకించి ప్రజలు పరిపాలించే నాయకుడికి ఇస్తే నాయకుడే తొలగిపోయాడు. నాయకుడు ఏమైపోయాడు? తొలగిపోయాడండి. నాయకుడే పడిపోయాడు, నాయకుడే పాడైపోయాడు. అంతే కదా. నాయకులు సరిగ్గా లేకపోతే జనులు కూడా ఏమవుతారు? అంతే కదా. కాపరు లేకపోతే గొర్రెలు అవి స్థలంలో ఉంటాయా? ఏడబోతాయో అవి. మేకలు కాసేవారు, గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు,
ఆడ లేకపోతే అది ఇష్టంగా పోతుంది, మళ్ళీ ఎత్తుక్కోవాలి దాని దగ్గరికి. అదే నువ్వు అక్కడ ఉంటే దాని ఆలన దాని పాలన చూస్తుంటే అది క్షేమంగా ఉంటుంది. కాబట్టి కాపరితో గొర్రెలు ఉండాలి, గొర్రెలతో ఎవరు ఉండాలి? కాపరు ఉంటేనే బాగుంటుంది. మాకు అవసరం లేదండి అప్పుడప్పుడు వస్తామంటే అప్పుడు వచ్చిద్దా కాదు. అప్పుడప్పుడు వస్తే సరైన తిండి తినవు, నువ్వు వాక్యం వారానికి ఒకరోజు తింటే సరిపోదు. ఏమండి? అనుదినం దేవుని వాక్యం వినాలి, అనుదినం దేవుని వాక్యంతో పుష్టిగా భోజించబడాలి. ఏమండి? బాగా ఆలోచన చేద్దాం. మన జీవితాలలో వేషాలు వేయకూడదని దేవుని వాక్యం చెప్పింది. అన్యులు వేసినట్లుగా మనం వేయకూడదు. అన్యులు లోబడినట్లుగా వాళ్ళు వేషం వేస్తారంట. అన్యులు లోబడినట్లుగా వేషం వేస్తే దేవుడు వారికి ముందుగా అన్యులని చెప్పాడు. వాళ్ళు వేసినా కూడా చూస్తాడు దేవుడు. కానీ మనల్ని వేస్తే యేసుక్రీస్తు నమ్ముకొని ఆరాధనలో పాలు పొందుతూ యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని సంఘంతో సహవాసం చేస్తాం. మనం వేషాలు వేస్తే అది దేవునికి మోసం చేస్తున్నాం. అది వేషం దేవునికి మోసం చేస్తున్నాం. మనం దేవుని మోసగించి మనం ఏం బాగుపడతాం? ఎట్ట దీవెన వస్తుంది, ఎట్ట ఆశీర్వాదాలు వస్తాయి, ఎట్ట మేలు వస్తాయి? ఈరోజు సంఘాన్ని మోసం చేస్తున్నాం, కుటుంబాలను మోసం చేస్తున్నాం, దేవుని మోసం చేస్తున్నాం. మనం మోసం చేస్తుంటే మన వేషం వేస్తున్నాం అని అర్థం. మన వేషమే చెప్తుంది. సౌలు రాజు వేషం వేసుకుని వెళ్ళాడు, అది దేవునికి నచ్చని కార్యం. వేషం వేశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడా? సౌలు నువ్వు పనికిరావు, నువ్వు నీ ప్రవర్తన నాకు నచ్చలా, కాబట్టి నువ్వు రాజుగా ఉండేదానికి అవకాశమే లేదు. ఎప్పుడైతే వేషం వేయడం మొదలుపెట్టాడో తన రాజరికాన్ని దేవుడు దించేశాడు. నెక్స్ట్ ఎవరు వచ్చారా? దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. మన వేషాలు వేస్తే మనకు జరగాల్సినటువంటిది జరుగుతుంది. మనం ఉండాల్సిన రీతిలో ఉండకపోతే దండించాల్సిన రీతిలో ఆయన దండిస్తాడు మనల్ని. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సౌలు రాజు తన రాజరికాన్ని కోల్పోయాడు. కారణం ఏంటో తెలుసా? తాను వేసినటువంటి వేషం. తర్వాత విగ్రహాల దగ్గర కూడా వెళ్తాడు లేని సంగతి వేరే. దేవుని వాక్కు రాయబడింది, మనము వేషము వేసేవారుగా ఉండకూడదు, లోకస్తులుగా మనం ఉండకూడదు. మనము ఎలాగ ఉండాలంటే మనం బంగారు విషయంలో కానీ వస్తువు విషయంలో కానీ ఏ విషయంలో సరే సంఘంలో నువ్వు ఎలాగైతే సమాజంలో కూడా ఎట్ట పోవాలి అలాగే ఉండాలి. ఓ దైవజనుడు అంటాడు, అమ్మా నువ్వు అన్యుల దగ్గర ఎట్ట ఉంటావో సంఘంలో కూడా అట్టే ఉండు, సంఘంలో ఎట్ట ఉంటావో అన్యుల దగ్గర అట్టే ఉండు. నువ్వు అన్యుడివా విశ్వాసం అనేది నీ వస్త్రధారణ, నీ మాట తీరు, నీ ప్రవర్తన జీవితమే నిన్ను కూర్చేమిస్తుంది, సాక్ష్యం ఇస్తుంది. సౌలు తన సాక్ష్యాన్ని కోల్పోయి కారణం ఏంటో తెలుసా? తాను వేసిన వేషం. రాజు అనేది కాకుండా మూసుకొని కప్పుకొని వేషం మార్చుకొని మరి అటువంటి స్థలానికి వెళితే దేవుడు ఎలా ఓర్చుకుంటాడు? తనకున్న రాజరికాని పదవిని తీసేశాడు. నువ్వు సరిపోవు, నువ్వు ఎన్న తగిన వాడివి కాదు అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాత్రి వేళ వేషాలు వేసిన వారికి దేవుడిచ్చిన ఆధిక్యతను తీసివేస్తాడు. కాబట్టి మనం ఏం చేయకూడదు? మనకున్న పోగొట్టుకోకుండా కాపాడబడాలంటే మన వేషాలు వేయకుండా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. వేషాలు వేసే జీవితం ఎవరిది? ఇది ఎవరిదంటే 2వ కొరింథీ పత్రిక వేషాలు వేసే అలవాటు ఎవరిది? 2 కొరింథీ 11:14. 2 కొరింథీ 11:14. తానే ఏం చేస్తాడంటే వెలుగుదూత వేషము వేసుకుంటున్నాడు. వెలుగుదూత వేషం అంటే దేవుని దూత వేషం ధరిస్తున్నాడు. ఒకప్పుడు దేవుని దూతే, ఆ దూతను కోల్పోయాడు. ఎందుకు? దేవుడి కంటే గొప్పగా ఉండాలనుకున్నాడు, హెచ్చించుకున్నాడు. దేవుడు తోసేస్తే ఇప్పుడు వెలుగుదూతనట్టుగా వేషం వేస్తున్నాడు. నేనే వెలుగుదూత. సాతాను కూడా వేషాలు వేస్తున్నాడు. సాతాను వెలుగుదూత వేషం వేశాడు కాబట్టి తద్వారా దేవుడు దానికి ఎట్టి పాశం ఇచ్చాడో, ఎట్టి అగ్నిగుండం ఇచ్చాడో యూదా పత్రిక రాశాడు. దాని గురించి సాతాను ద్వారా మనం ఏమవుతున్నాం? మనం కూడా వెలుగుదూతలాగా ఏం చేస్తున్నామా? ఆదివారం రోజు చక్కగా నెక్స్ట్ వర్షం చదువునైనా చదువు. అబ్బా నిజమే కదా, వారి పరిచారకులు నీతి పరిచేసేది గొప్ప విషయం ఏమో అట్ట అవుతుంది.
వేషాలు వేసి ప్రార్థన చేసి, వేషాలు వేసి వాక్యాలు చెప్పి, వేషాలు వేసి సభలు పెట్టి, వేషాలు వేసి లోకం అంతా ఆడంబరం చేస్తే నీ వేషం ప్రయోజనం లేదు కదా. దేవుని పిల్లలు ఇది తగదు. దేవుని పిల్లలకి ఇది ఎన్న తగినది కాదు, యోగ్యమైనది కాదు, న్యాయమైనది కాదు, ధర్మమైనది కాదు, నిష్ఠైనది కాదు. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో అపవిత్రమైనటువంటి విషయం. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు ఒక పాఠం నేర్పించాడు సౌలు జీవితం. దేవుని పిల్లలాగా ఉండాలి. ఈరోజు అన్నీ మనం ఏం చేస్తుంటే ఖాళీగా ఉన్నా, బిజీగా ఉన్నాను బ్రదర్, వేషం కాదు ఇది. అవునంటే అవును, కాదని చెప్పాలి. మనం ఏం చేస్తున్నాం, అన్నీ అబద్ధాలే, అన్నీ కలిపి దేవుని మందిరికి రావడానికి కష్టం, దేవుని సావాసం కష్టం, అన్నీ ఆపోజిట్కి మార్చం. టైం సరిపోవడం లేదు సినిమాలు చూసేదానికి, టైం సరిపోలేదు సెల్లాడేదానికి. ఈరోజు చాలామంది వేషాలు వేస్తున్నారని దేవుని పిల్లలకి తగవన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. మరొక మాట చూద్దామండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 40 వచనం చూద్దాం. మార్కు సువార్త 12:40. మార్కు సువార్త 12వ అధ్యాయం 40 వచనం. బా, మరి విశేషంగా వీళ్ళు ఏమవుతారట, శిక్ష పొందుతారు. ఆ మాట మీరు గమనించండి. ఏ వేషాలు వేస్తున్నారు? ఇది ప్రార్థనలో మాయా వేషాలు, ఇది ప్రార్థన వేషం. ఇది ఏమండి, ఈరోజు ప్రార్థనలో కూడా ఎట్లా కూడా మనం చివరిలో మనం కూడా నేర్చుకునే విషయం. అందరూ మనం ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు తెరిచి అటాడి తిరిగి అంతా అయిపోతుంది. చివరిలో యేసుక్రీస్తునామములో వేడుకొనుచున్నాము తండ్రి అంటే సెటరేట్గా ఆమేన్ అంటున్నాం. ఆమెను ఎప్పుడు చెప్పాలి అమ్మా నాయనా? ఎప్పుడు చెప్పాలి ఆమెనా? పూర్తి ఎప్పుడు చెప్పడం కాదు, అసలు పాయింట్ చెప్పు. ఎప్పుడు చెప్పాలి నాయనా? అమ్మా లాస్ట్ చెప్పాలి. అన్నీ వింటేనే ఆమెను చెప్పాలి. నువ్వు వెళ్ళలేదంటే ఏం చెప్పొద్దా? చెప్పొద్దు, గుమ్ముడిపో. అన్ని పదాలు వింటేనే ఏం చెప్పాలా? మరి వినకుండా దేవుని మందిరంలో పచ్చి అబద్ధం కదా అది. మనం వినకుండా కొన్ని పదాలు వినకుండా మనం నిద్రపుచ్చుంటాం. మా లాస్ట్లో గట్టి యేసుక్రీస్తునాము అని కొద్దిగా నిద్ర మేలుకొని ఆమేన్. అబ్బా, ఎవరికి కావాలి వేషధారణ ప్రార్థన? పబ్లిక్లో ప్రార్థన భలే దీర్ఘంగా వస్తుంది, మన ఇంట్లో ప్రార్థన మాత్రం చేయవు. ఇది వేషధారణ కాదా? మెచ్చుకునే ప్రార్థనలు, పొగిడే ప్రార్థనలు, దీవెనకరమైన ప్రార్థనలు, ఎక్కడ లేని ప్రార్థన చేస్తాం, సారా కొట్టుకొని అంటాం. నేను విన్న విషయాలు చెప్తున్నాను. ఏమండి, కొంతమంది బలిపీఠాలు ఎక్కువే ఏమండి మరి చక్కగా తాగి ప్రార్థన చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇలాగూ దేవుని పిల్లలు ఉండే కదా అవమానం అయిపోతుంది. భక్తులారు జాగ్రత్తగా అంటే దేవుని వాక్కు నేను చెప్పిన మాటలు కాదు, ఇది బైబిల్ చెప్పి చదువుకుంటున్నాం. ఎవరేమనుకున్నా పర్వాలేదు, వాక్యం ఉన్నట్టుగా మనం వినాలి అంతే. స్వచ్ఛమైన వాక్యం వినాలి. దీవెన కలుగునుగాక, మేలు కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. ఎంత కలగతనం కూడా నీకు ఎప్పటి నుంచో. నువ్వు కలిగించేది ఎప్పుడు? ఎంతోప ఎత్తుకునేదే కానీ నువ్వు ఇచ్చేది ఎప్పుడు? నువ్వు పెట్టేది ఎప్పుడు? నువ్వు చేసేది ఎప్పుడు? నిన్ను కూర్చొచ్చేది ఎప్పుడు? ఎంతోపైనా నాకు ఇచ్చే ప్రభువా, నాకు ఇచ్చే ప్రభువా. ఏం ఎత్తుకొని పోతాయిరా? మొత్తం కూర్చున్నావు, కోట్లు కూర్చుతావు. చివరికి ఏమన్నా నీతో వస్తుందా? కడుపు నిండా తినగలుగుతున్నావా? ఎందుకా వైభోగం నీకు? నీ డబ్బు నువ్వు సంతోషం ఖర్చు పెట్టి నేను గుండె మెచ్చి చేసుకునే నీ డబ్బు సంతోషంగా దీన్ని చెప్పగలుగుతున్నావా మనవా? లాస్ట్గా సంపాదన కూడా వేషధారణ అయిపోయింది మన జీవితాల్లో. తినలేని జీవితం అయిపోయింది. తృప్తిగా తినగల ధైర్యం కావాలి అంటే సంపాదించొద్దని చెప్పడం కాదు, నువ్వు చేసే దాంట్లో కూడా నీకు తృప్తి కలిగించబడి జీవితం ఉండాలి. కాబట్టి ప్రార్థన విషయాలు ఎట్లా ఉండకూడదు, మనం వేషధారులుగా ఉండదు. ఒక ఆయన ప్రార్థన చేశాడు, మనం ఎరిగిన వారం. ఎవరు? బాబు ఎవరు ప్రార్థన ఇదా? బైబిల్లా 2 ప్రార్థన మందిరానికి వెళ్ళారంట. ఒక ఆయనేమో పరిసయుడు, మరొక ఆయన సుంకరి. సుంకరి ప్రార్థన ఎలాంటిది నాయన? సుంకరి ప్రార్థన ఎలాంటిదా? ఎట్లాంటిది సహాయం? సుంకరి ప్రార్థన ఎలాంటిదా? సుంకరి ప్రార్థన ఎలాంటిదో మీకు తెలుసు. పరిసయుని ప్రార్థన ఏంటి చెప్పు నాయన, లాస్ట్లో చెప్పు. నువ్వు చెప్పమ్మా, వింటున్నారు కదా, వాక్యం వింటున్నారు కదా, చెప్పండి. పరిసయుని ప్రార్థన, సుంకరి ప్రార్థన. సుంకరి ఎట్లుంటాడంటే దేవుని దగ్గర మందిరం కాదు కదా, పైకెత్తేదని కూడా యోగ్యత కాదు. పరిసయుడు మాత్రం ఎట్లుంటుందా? దర్జాగా అంటాడయ్యా, నేను ఎట్టున్నాను ప్రభువా, ఉపవాసం ఉన్నాను ఆయన, అది చేస్తున్నాను ప్రభువా, ఇది ఇస్తున్నాను ఆయన. దేవుడు అన్నాడు, నీ ప్రార్థన నాకు నచ్చలేదా అన్నాడు. ఓ పరిసయుడా,
వాళ్ళకి ఒక పేరు పెట్టాడు, గుడ్డి పరిచయుడు అని ఒక సందర్భంలో అన్నాడు ఆయన. పరిచయులు ఎలాంటి వాళ్ళు దేవుడు పోల్చారంటే, అయ్యో వేషధారుడైన పరిచయులా శాస్త్రులైనా మీరు ఎట్టటోళ్ళంటే మీరు ఒక గిన్నె లాంటి వాళ్ళు, లోపలే కడతారు కానీ బయటికి అడుక్కోరు. మీరు ఒక సమాధి లాంటారు, పైన చూపిస్తారు కానీ లోపల చూపించరు, పైన చూపిస్తారు. మీరంతా మీరు ఎలాంటి తెలిసినా మేము దశభాగాలు ఇచ్చిన గొప్పగా చెప్పుకుంటారు ఏమే, కానీ బ్రతుకులో మాత్రం దశభాగం మీద బలం ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి, ఎన్నో ఉన్నాయి అని మనకు తెలుసులే. ఎంత విన్నా కానీ మనం ఏమైపోయినా ఎటిని ఇటు వదిలేస్తున్నాం. ఎన్ని ప్రసంగాలు వింటున్నామండి. నిజంగా మారుంటే నీ గ్రామానికి నువ్వు ఒక జ్యోతి వెలి ఉంటావు. మనం ఏడ మారుతామా? అసలు మన ఇంట్లో మన మాట మన ఇంట్లో మారాలనుకుంటున్నావు కదా, అవునా కదా? నేను చెప్పిందే వినాలి నువ్వు అంటావు ఇంట్లో. నీ ఇల్లు మాత్రం వినాలంటుంది. నువ్వు నేను సృష్టించిన దేవునికి నువ్వు లోబడి ఉంటున్నావా అంటే ఇక్కడ స్వార్థం కాదా? నీ కొరకే రక్తం కార్చి, నీ కొరకే ప్రాణం పెట్టి, నీ కొరకే బలైపోయి, తన అమూల్యమైన రక్తం కార్చి చనిపోయిన ప్రభు మాట మనం వెళ్ళగలుగుతున్నామా? అయ్యో నా బిడ్డలారా, మీరు వేషలుగా ఉండొద్దు, మీరు వేషధారులుగా బ్రతకొద్దు. ఎందుకంటే మీరు మీ ప్రార్థనలో కానీ మీ జీవితంలో కానీ మీరంతా వేషమే ఉంది. ఈ వేషధార నుంచి మీరు మానండి, ఈ లోక ఆచారాలకు దూరంగా ఉండండి, భక్తి కలిగిన వారి జీవితంగా జీవించండి, దేవునికి ఇష్టమైన బ్రతకండి అని ఎంత బోధిస్తున్నా మీరు చెప్పండి అయ్యగారు, మేము ఇంటా పోతూ ఉంటాం, మీరు చెప్పాలి, మేము వినాలి. మీ డ్యూటీ చెప్పే డ్యూటీ, మా డ్యూటీ వినే డ్యూటీ, అంతవరకే చాలు. ఆ తర్వాత మనం చూద్దాం. ఈరోజు చాలామంది జీవితాలు విని విడిచిపెడితే ఉపయోగం లేదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున బండ మీద ఇల్లు కట్టుకునేవాడు ఎటో చెప్పాడు, బుద్ధి వినడంతో బుద్ధిమంతుడు ఉందా? బుద్ధిమంతుడు అంటే ఎవరైతే విన్న వాక్యం ప్రకారం బ్రతకడానికి వారు ప్రయత్నం చేస్తారో, ఆలోచిస్తారో అలాంటి వాడు బుద్ధిమంతుల్లోనికి వెళ్ళిపోతాడు. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం మనల్ని ఏం చేయింది? వాక్యం ఏం చెప్తుంది తెలిసిన? మీరు బుద్ధిమంతులుగా మారాలి. బుద్ధిమంతులుగా మారితే మనకు ఏ రాజ్యం తెలిసిన? పరలోక రాజ్యం. ఆయనతో జీవించగలిగిన ధన్యత. నీ కొరకు నా కొరకే లోకము పరలోకాన్ని వదులుకునండి. సింహాసనం వదులుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆ చిత్రహింసలకు గురి చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, అవహేళన పొందాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు, రక్తం కార్చబడ్డాడు, ప్రాణమే కలువరిలో దారపోసాడు నీకోసం నా కోసం. పాపమెరుగోన ఆయన మన కొరకు ఏమైపోయాడైనా పాపిగా చేయబడ్డాడు, అవమానించబడ్డాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు, అవహేళన చేయబడ్డాడు, ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, ప్రక్కన బలెపోట పొడచబడింది. నాకటి చానవలే నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత తన జీవితమే ఒక మాదిరి అన్నాడు. నేను వెలుగు అన్నాడు, నేను ఉప్పు అన్నాడు. ఆయన ఒక రోల్ మోడల్, మనకు ఒక మాదిరి కలిగినటువంటి జీవితాన్ని దేవుడు మనకు చూపించాడు. మాదిరి కలిగిన జీవితం జీవించిన దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులతో ప్రభుని కనపరచాలి. ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు చనిపోయి, నా కొరకు తిరిగి లేచే ప్రభు నీకు స్తోత్రాలు. అమ్మా, ఇంకా ఎంత ఘోర పాపినైనా సరే ప్రభు నిన్ను క్షమిస్తాడు, మన పాపాలన్నిటిని కూడా తీసివేస్తాడు. తూర్పుడికి పడమడికి ఎంత పాపాలు ఉందో ఆ పాపాలు విసిరివేస్తాడు. ఇంకైనా మనం ఏందో, ప్రభువా నాలో ఏదైనా లోపం ఉన్నదా? నేను ఒకవేళ వేషధారణ కలిగిన బ్రతుకుతున్నానా? లోకానికి విలువిచ్చేది నీకు విలువ లేకపోతున్నానా? తండ్రి, అన్ని ఆచారాలకు, లోక సాంప్రదాయాలకు, ప్రార్థనలకి నేను వేషధారగా బ్రతుకుతున్నానా? ఏం చేస్తాం? మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకో, తెల్లారతలేసి నిద్రలేసి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం. యేసయ్యా నీకు స్తోత్రం, ఈరోజు మాకు ఇచ్చావు ప్రభువా అట్టే పడుస్తుంది. మళ్ళా తెల్లారతలేసి చూసే కొద్దిగా 7, 8 మనం లేచేటే ఉంటే అప్పుడు సార్ నేను ఆమెను అందామంటే ఏమైంటుందా? ఎప్పుడైనా అనుభవం తగిలింది మీకు? ఎందుకు తగలుతండి? బాగా తగులుతుంది. అట్లా వాటిలో ఎక్స్పర్ట్లు నేను. ఎందుకో తెలుసా? సహజంగా శరీరంగా ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే ఇలాగున్నాం, పాముల మధ్యలో నిలబెట్టి నిన్ను ప్రార్థన చేయమంటే ఏమొస్తుందండి? రోజు పాముల మధ్యలో ఉండి అస్సలు ఏ ప్రార్థనిస్తున్నా బ్రతికే ప్రార్థన. ప్రభువా, ఈ పాములు చుట్టూ ఉన్నాయి నాయన, నువ్వు తప్ప ఇప్పుడు ఊరుక ఆ మనసు నువ్వు ప్రభువా. ఏడుపు వస్తుంది, భయం వస్తుంది, బాధ వస్తుంది. ఎందుకో ఇప్పుడు ఈ ప్రార్థన ఏ ప్రార్థన ఉండదు? వేషధారణ ఉండదు, కల్మషం ఉండదు, కలంకం ఉండదు, ముడత ఉండదు, పవిత్రంగా వస్తుంది అంతరంగాలు వచ్చి.
ఎందుకోసం? మనం బతికించబడ్డానికి కొరకు. అంటే బతికేదానికి మాత్రం ప్రార్థన యథార్థంగా వస్తుంది. యేసు ప్రభు కొరకు జీవించే ప్రార్థన